అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరివేసిందన్న ఆరోపణలతో ప్రముఖ ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అధికారులు తాజాగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హర్యానాలోని హీసార్లో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇకపోతే 33 ఏళ్ల జ్యోతి గతంలో పాకిస్తాన్ హైకమిషన్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఆ దేశం పైన అమితమైన ఆసక్తిని కనబరిచిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. ఆ వీడియోలోని సాక్ష్యాధారాలే ఈ కేసులో ఆమె మెడకు చుట్టుకున్నాయి. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు దేశద్రోహం కింద అరెస్టు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా పాక్ నిఘా సంస్థ ISIకి చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే జ్యోతి మల్హోత్రా మన దేశానికి చెందిన సున్నితమైన విషయాలని పాక్కు చేరవేసిందని అధికారులు నిర్ధారించారు. ఢిల్లీకి చెందిన పాక్ రాయబార కార్యాలయంతో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు బయటపెట్టారు. దీంతో ఆమెకు పాకిస్తాన్ ISI నుంచి భారీగానే డబ్బులు ముట్టినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది మార్చి 30న జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో గతంలో గూఢాచార్యం ఆరోపణల నేపథ్యంలో భారత్ నుంచి బహిష్కరణకు గురైన పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను జ్యోతి ఆప్యాయంగా పలకరించడం స్పష్టంగా కనిపిస్తుంది. వారి సంభాషణను బట్టి వారి మధ్య ముందు నుంచే మంచి పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చారని అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆమె పోలీస్ కస్టడీలో ఉండగా దర్యాప్తు కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.